మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో సర్వే నంబర్ 181, 348 చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి పేదలకు విక్రయించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రజక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ దాసరి రాజు అజయ్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి వృత్తిని ఆధునికీకరణ దిశగా తీసుకెళ్తున్నామని పొన్నం తెలిపారు. హైదరాబాద్ సనత్ నగర్ పరిధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, 3.60 లక్షల వ్యయంతో చేపట్టే సివరేజ్ లైన్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తలసాని తెలిపారు. ప్రియాంక అనే మహిళ తన 2 పిల్లలతో కలిసి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని రక్షించారు. భర్తతో పాటు పుట్టింటి వారితో విభేదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి యత్నించగా పోలీసులు కాపాడి సఖీ సెంటర్లో చేర్చారు. సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలో రేతి ఫైల్ బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ యువకుడిపై దూసుకెళ్లింది. దీంతో అతని కాలుకు తీవ్ర గాయమైంది. ప్రయాణికులు బస్సును గమనించి పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 3 రోజుల పాటు నిర్వహించిన అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రథమ మహాసభలు విజయవంతంగా మారాయి. నిబంధనావళి, కార్యకలాపాల నివేదిక, ప్రస్తుత పరిస్థితులు, కర్తవ్యాలు అనే డాక్యుమెంటును ఆమోదించుకుని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకుంటున్నామని అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. వరంగల్ చిన్నవడ్డపల్లి చెరువులో చేపలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు 25 లక్షల రూపాయలు విలువ చేసే చేపలు మృతి చెందడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా మోతే గ్రామంలో నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంద్రజిత్ సింగ్ తన కుటుంబ సభ్యులను బయటకు పంపి గదిలోకి వెళ్లి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పోలీసు పహారా మధ్య గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఆన్లైన్లో గ్యాస్ కోసం బుక్ చేసుకున్న లబ్దిదారులు నెలల తరబడి గ్యాస్ కోసం నిరీక్షిస్తున్నారు. దాట్ల పెద్ద ముప్పారం గ్రామాల్లో పోలీసుల పహారా నడుమ గ్యాస్ సిలిండర్లు అందజేశారు.